మీరిద్దరు కలిసి క్రికెట్ చూస్తుంటారా? ఐపీఎల్, యా ఇండియా మ్యాచ్‌లు? ఐపీఎల్, క్రికెట్ నానైతే ప్రతిదీ ఫాలో అవుతారు. ఉమెన్స్ క్రికెట్, టెస్ట్ మ్యాచ్, ఇవన్నీ అసలు కూడా. క్రికెట్ అయితే చాలది. క్రికెట్ అయితే చాలు. ఇండియా ఉమెన్స్ క్రికెట్, WPL, ఇవన్నీ ఫుల్ ఫాలో అవుతారు. Big నేను Bash. అవన్నీ చూడను. బిగ్ బ్యాష్ కూడా. బిగ్ బ్యాష్ చూడరు. Hmm. ఓన్లీ ఇండియాకి సంబంధించింది ఏమైనా ఉంటే పక్కా 100% చూస్తారు. అండర్ 19 వరల్డ్ కప్స్, అండర్ 19 ఉమెన్ వరల్డ్ కప్, ఇవన్నీ. నెక్స్ట్ టైం మీరు CCL లో కూడా బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోతారేమో ఇక. CCL మొన్న ఆడానండి. మొన్న ఆడారు, ఇప్పుడు okay. ఇప్పుడు నాకు తెలిసి ఇంకొన్ని ఇంజరీస్ ఉన్నాయి, దానివల్ల స్పోర్ట్స్ కొంచెం బాడీ రికవర్ అవ్వాలి. సినిమా అంతా చూస్తుంటే పెర్ఫార్మర్గా మీరు ఎదుగుతూ వచ్చారు, కానీ దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఇచ్చిన సీన్లో మీలో ఉన్న పెర్ఫార్మర్ ఇంకొంచెం బయటికి ఎలివేట్ అయ్యాడేమో అనిపించింది. ఎదురుగుండా దుల్కర్ సల్మాన్, మీరు ఆ రోజు ఎలా అనిపించింది సార్ సెట్లో? అంటే చాలా క్వైట్గా ఉండిందండి. అండ్ అంతే అండి, ఒక ఫాదరు చిన్నప్పటి నుంచి ఫాదరు లేడు, వెళ్ళిపోయాడు అంటే వాడికి అదొక లోపల ఒక కోపం. మైకిల్కి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నన్ను పట్టించుకోలేదన్న కోపం సడన్గా ఫాదర్ డ్రీమ్లో రావడం, వచ్చి ఒక లయన్ కింగ్ కైండ్ ఆఫ్ మూమెంట్, ముఫాసా వచ్చి సింబాకి, ఆ టైప్ ఆఫ్ మూమెంట్. సో నార్మలీ చాలా ఎమోషనల్ సీన్ అండ్ ఆ సీన్కే కనెక్ట్ అయిపోయా మోర్ దెన్ లైక్ రియల్ ఫాదర్. కానీ అయ్యంత కాదండి, ఆ సీనే వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ సీన్. నువ్వు ఎవరు, నీ పర్పస్ ఏంటి లైఫ్లో, వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ సీన్. ఆ సీన్లో దుల్కర్ చేస్తారని మీకు ముందు చెప్పారా, లేదంటే సడన్ సర్ప్రైజ్ అదే? నో తెలుసు, ఫస్ట్ నుంచే తెలుసు దుల్కర్ గారు చేస్తున్నారని. సో ఇంకా ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్, ఈజ్ అ డామ్ గుడ్ యాక్టర్. దుల్కర్ గారితో చేయడం కూడా ఇట్ వాజ్ నైస్, వెరీ నైస్, న్యూ పర్సెప్షన్, నైస్. మీ కాన్వర్సేషన్ ఏమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్య? నార్మలీ ఏంటి, ఎన్ని రోజుల నుంచి తీస్తున్నారు, ఆ టైప్లో. నార్మలీ వాజ్ వెరీ ఫన్, చాలా ఫన్గా ఉండింది.